వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం మొగది పంచాయతీ ఇప్పలగుడ్డి గిరిజన గ్రామానికి చెందిన గెమ్మెల బాబురావు ఆధ్వర్యంలో భైరవ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైరవ దేవత గుడికి నిధులు మంజూరు చేసి దేవతకు ఆశ్రమం కల్పించాలని రాష్ట్ర గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి విజ్ఞప్తి చేశారు. నా పేరు గెమ్మెల బాబురావు అండి, టీడీపీ పార్టీ కార్యకర్తను. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోదుగు పంచాయతీ ఇప్పలగుడ్డ గ్రామం అండి. ఇప్పలగుడ్డ గ్రామంలో ఒక కాళ్ళ భైరవ అనే ఇప్పలగుడ్డ గ్రామంలో కాళ్ళ భైరవ సంకెళ్ళ గుమ్మి అనే సంకెళ్ళ గుమ్మిలో తానం చేస్తూ ఈ భైరుడు తల్లి అనేది ఈ ప్లేసులకు వచ్చి కూర్చుంటూ విశ్రాంతి తీసుకుంటూ సుంకే వెళ్ళి ఇతర ప్రదేశాలు వెళ్ళినా సరే తిరిగి వచ్చి మళ్ళీ ఇదే చోట్లో నివసించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని కూడా మేము మా మంత్రివర్యాలను కూడా మేము ఏం చేస్తున్నామంటే మాకు ఈ మోదుగు పంచాయతీ 17 విలేజ్ల నుండి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ తల్లిని నమ్ముకొని ఉంటున్నాము. అలాగే చంబర్ ఎలాగ డెవలప్మెంట్ చేశారంటే మాకు కూడా ఎంతో కొంత నిధులు కేటాయించి మాకు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము మంత్రివర్యుల గారికి. అలాగే మాకు ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఈ 17 గ్రామాల కాకుండా ఇతర ఈ ఇంకా పై పంచాయతీల నుండి కూడా పై రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ దేవత దగ్గర మరి పిల్లలు సంతానము లేకపోయినా అలాగే ఏ కష్ట విజయాలు ఉన్నా మరి అన్ని కూడా ఈ తల్లి సంతానాలు కూడా ఇవ్వబోతుంది కనుక మాకు ఒక నమ్మకం ఉంది. మంత్రి గారు మాకు ఇక్కడ గుడి నిర్మిస్తుందని నాకైతే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది కనుక మాకు గుడి నిర్మించాలని కోరుకుంటున్నాం. ఇది నా పేరు ఇప్పలగుడ్డే గెమ్మెల రామారావు గారు. ఇప్పుడు మేమైతే ఇక్కడ పూజలుగా చేస్తున్నాము. ఈ తల్లి 5-6 సంవత్సరాలు దాటే పోయి ఉన్నది. ఈ అడవిలోనూ ఏటో అని కూడా మాకు తెలియకుంటుంటే తల్లిలో కల్లో నీళ్ళు చెప్పిన తర్వాత అమ్మనైనా తల్లి ఉందనేసి మేము కూడా బాధపడుతున్నాము. ఆ తల్లికి అయితే మాకు గుడి కట్టుకోవడానికి ఏటు లేక రాళ్ళు పేర్చుకుంటున్నాము. పై అధికారులు కొన్ని దినాల్లో ఇదిగో అన్నారు అదిగో అన్నారు, ఏటు లేదు. ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి వచ్చింది, మా సంజయరాణి గారు మేడం, ఆ అమ్మకి చంబర పోలమ్మకి ఎలాగైతే మేలు చేసిందో డబ్బు ఖర్చు పెట్టింది, మాకు కూడా డబ్బు ఖర్చు పెడతది గుడి గోపురాలు కడతది అనేసి మాకు కూడా ఆశ మీద ఉన్నాము. ఆ గిరిజనులకైతే బాగా పని చేస్తున్నది. మాకైనా చూస్తుందో చూడదు. ఇప్పుడు ఎందుకు చూడదు? ఈ గిరిజనుల బిడ్డ కాబట్టి మా గిరిజనులకే తల్లికి దయించి చూడాలి. చూసిన తర్వాత మేము ఏదో చిన్న గుడి కట్టుకుంటే అక్కడ పూజారి గారు ఇక్కడ ఏదో సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ పూజలు పెట్టుకోవడానికి బాగుంటది. వచ్చి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలంతా ఇక్కడికి వస్తాండ్రు, వచ్చి కొంచెం మేలపడి బాగుపడి వెళ్తాండ్రు. నమస్తే, మాది మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు. మాది ఉక్కుంపేట మండలము. మాది రామచంద్రపురం, పేరు రామచంద్రపురము. అంటే మాకు ఇక్కడ మా పాపకి పిల్లలు లేక నేను ఇక్కడ ఇది దేవుడిని నమ్ముకున్నాను. ఈ నమ్ముకొని అంటే ఏదో మన్మరాలు ఇక్కడ పుట్టింది. అంటే ఈ సంవత్సరం దీనికి మొక్కు అంటే కొబ్బరికాయలు కూడా వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం మొక్కు తీర్చుకుందామని వచ్చాం. అయితే ఈరోజు మా ఏపీకి రాష్ట్ర బంధు కాబట్టి మేము సాయంత్రం నైట్ వచ్చాము. ఇక్కడ మేము వచ్చాము. దేవుడు ఇప్పుడు అది దేవుడి దగ్గర క్షేమంగా ఉన్నాం.